శివజపం అనేది ఉందా, అది ఎలా చేయాలి అని అడుగుతున్నారు. ఇక శివుడు అనేది మనకి 5 ముఖాలకు సంబంధించేటువంటి పంచబ్రహ్మలుగా మనము చెప్పబడుతూ ఉంటుంది. అదేంటంటే మనకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య, ఈ 5 ముఖాల్లో నుంచి పుట్టిందే మనకు నమశివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రం. ఏదైతే ఈ సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్, ఈ 5 ముఖాల్లోంచి పుట్టేటువంటి పంచాక్షరి నమశివాయ ఆయన 5 ముఖాలకి చైతన్యాన్ని ఇచ్చేటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడు. ముఖ్యంగా మరి నమశివాయ అనేటువంటి దాంట్లో అర్థం ఏంటంటే, నా అంటే భూమి, మా అంటే నీరు, శ్రీ అంటే అగ్ని, వా అంటే వాయువు, యా అంటే ఆకాశం. కాబట్టి మనము నమశివాయలో ఉన్నటువంటి భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, ఈ యొక్క 5 పంచభూతాలని మనము ఆధీనంలో ఉంచుకోవడానికి పంచభూతాల నుంచి పుట్టేటువంటి నమశివాయ మంత్రాన్ని మనము జపంగా చేయవచ్చు. ఒక ఆసనం మీద ఖచ్చితంగా కూర్చోవాలి. ఎక్కడో పడితే అక్కడ కూర్చొని జపం చేయకూడదు. ఒక ఆసనం మీద కూర్చోవాలి. తూర్పు లేదా ఉత్తరముఖంగానే కూర్చొని జపం చేయటం అనేది చాలా మంచిది. తూర్పు ముఖంగా, ఉత్తరముఖంగా మాత్రమే. ఇంకా ఒక్కొక్క ఇంట్లో తూర్పు వైపు అనుకూలంగా అనిపించకపోతే ఉత్తరం వైపు మంచిది. కాబట్టి తూర్పు, ఉత్తరం మాత్రమే మనం జపం చేయాలి. రోజు కూడా ఒకే టైంకి జపం చేయాలి. ఈరోజు 6 గంటలకు, రేపు 7 గంటలకు, రేపు 9 గంటలకు, ఆ విధంగా చేయకూడదు. రోజు కూడా ఒకే టైంకి జపం చేయడం మంచిది. శుభ్రంగా స్నానం చేసి ఉతికి ఆరవేసిన బట్టలు ధరించి చేయటం మంచిది. మనము బయట బట్టలు ఆరవేసిన తర్వాత మనము కాలకృత్యాలు నెరవేర్చుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బట్టలు ముట్టుకోకూడదు. కాలకృత్యాలు అన్నీ నెరవేర్చుకొని తర్వాత స్నానం మొత్తం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వాటి మడి బట్టల్లాగా స్వీకరిస్తూ ఉండాలి. అంత శుభ్రంగా మనం ఉతికి ఆరేసుకోవాలి. పొద్దున్నే లేచి స్నానం చేయకోకుండా వాడిని ఉతికి ఆరేసి పైనేసి మళ్ళీ స్నానం చేసి వచ్చి ఆ బట్టలు వేసుకొని జపం చేస్తే అది పనికిరాదు. స్నానం చేసిన తర్వాత ఆ బట్టని శుభ్రం చేసి ఉతికి ఆరివేసిన బట్టలను ధరించడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం అన్నమాట. దీన్నే మనము స్వామివారికి అనుగ్రహం పొందటానికి ఇది సులువైనటువంటి మార్గం అన్నమాట. ఇక సంఖ్య లెక్కించడానికి రుద్రాక్షమాల అనేది చాలా ముఖ్యం. ఇక చేతివేల గనుపులు ఆధారం కూడా లెక్కించే అలవాటు ఉంటే అది కూడా మంచిదే.